హైతనగర్లో వ్యాపారవేత్త కాశీరావు దారుణ హత్య నిందితుడు శేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల వివాదమే కాశీరావు హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. గతంలో శేఖర్కు మృతుడు కాశీరావు 4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వడ్డీతో సహా కట్టాలని శేఖర్ను ఒత్తిడి చేశారు. ఇక ఇదే విషయంపై ఈరోజు వారి మధ్య వాగ్వాదం పెరగడంతో శేఖర్ మరొక వ్యక్తి కలిసి కాశీరావు చేతులు కట్టేసి గొంతు కోసి హత్య చేశారు. అయితే గత కొన్ని రోజులుగా నిందితుడు శేఖర్ కాశీరావు దగ్గర పనిచేస్తున్నారు. తన భర్త కాశీరామ్ అనే వ్యక్తి మన అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శేఖర్కు 4 లక్షల అప్పు ఇచ్చినని అట్టి విషయం అడగడానికి కోసమని మొదటి అంతస్తులో శేఖర్ ఒక రూమ్కు వెళ్ళడం జరిగిందని, వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత శేఖర్ రక్త మరకలతో ఉన్న బట్టలతో కిందికి రావడం చూసి ఏమైందో అని పైకి వెళ్ళి చూడగా తన యొక్క భర్త కాశీరామ్ అనే వ్యక్తి రక్త మరకలో చనిపోయి ఉండడం గమనించి కిందికి వచ్చి ఆ చుట్టుపక్కల చెప్పగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వారు మేము ఏసీపీ సార్ అందరం వెళ్ళి చూడగా అక్కడ రక్తం మడుగులో కాశీరామ్ ఉన్నాడు. అది ఏందని తెలుసుకోగా విచారించగా కాశీరామ్ అనే వ్యక్తి శేఖర్ అనే వ్యక్తికి 4 లక్షల అప్పు ఇచ్చిండు. ఆ అప్పు అడగడానికి పైకి పోయినాడు. ఆ ఇద్దరి మధ్యన అప్పు విషయంలో గొడవ జరిగింది. క్రమంలో అతను కత్తితో దాడి చేయగా 3 కమిషనరేట్లు